నగరంలోని పలు రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమాజిగూడ పరిధిలోని కేఎఫ్సీ, కృతింగ, రెస్టో బార్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల సమయంలో సోమాజిగూడ కేఎఫ్సీ రెస్టారెంట్లో ఎఫ్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికేట్ డిస్ప్లే చేయకపోవటాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కృతింగ రెస్టారెంట్లో ఎఫ్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించారు. ఇక రెస్టో బార్లో ఎక్స్పైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తుండటం, సిబ్బంది తిను పదార్థాలను తయారు చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడం లాంటి విషయాలను గుర్తించారు. సరైన ప్రమాణాలు పాటించినందుకు వాటిని అధికారులు సీజ్ చేశారు. ఇకపై రుచికరమైన ఆహారం తినే ముందు ఓసారి ఆలోచించాలని, ప్రమాణాలు పాటించని బడా రెస్టారెంట్స్ కు వెళ్లి ఆరోగ్యం గుల్ల చేసుకోవద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి అప్డేట్ హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎట్టకేలకు తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏ రెస్టారెంట్లపైన దాడులు చేశారు, ఎలాంటి విషయాలు గమనించారు? అంటే కొంతకాలంగా మనం చూస్తున్న ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బయటి ఆహారాలపై, ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్ లో నాణ్యత లేని ఆహారాలు మెయింటైన్ చేయడం, వాటి వల్ల ఖచ్చితంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అయితే ప్రధానంగా చర్చిస్తున్నాం. ఈ మధ్య కాలంలో జేహెచ్కి సంబంధించిన టీమ్స్, ఫుడ్ సేఫ్టీ టీమ్స్ పలు హోటల్స్, రెస్టారెంట్ లో తనిఖీలు చేసినప్పుడు కూడా ఇలాంటి విస్తుపోయే విషయాలు అయితే వెలికి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే కుటుంబ లాంటి చాలా పెద్ద రెస్టారెంట్ ఇది, నగరంలో ప్రముఖ హోటళ్లలో ఇది కూడా చెప్తాం. అలాంటి కుటుంబ రెస్టారెంట్ లో కూడా చాలా వరకు ఫ్రిడ్జ్లలో కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా పోలీసు ఇక్కడ అధికారులతో గుర్తించారు. చాలా రోజులుగా ఫ్రిడ్జ్లో ఈ మాంసాన్ని నిల్వ ఉంచి మరీ వాటిని వాడుతున్నారు. ఇక చాలా వరకు అసలు ఎక్స్పైరీ డేట్ అయినటువంటి వస్తువులు వినియోగిస్తున్నట్టు కూడా ఆల్రెడీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కంగారు పెట్టించే ఆందోళన కలిగించే విషయాలని చెప్పాలి. ఇంకా చాలా వరకు నగర వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు ముమ్మరంగా కొనసాగినప్పుడు మాత్రమే ప్రజలకు అంటే మంచి ఆరోగ్యం, అంటే ఒక మంచి ఆహార పదార్థాలతో కూడినటువంటి వాటిని సప్లై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హోటల్కు సంబంధించి ఖచ్చితంగా ఒక సీరియస్ గా అధికారుల నుంచి వార్నింగ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి మంచి ఆహారం అందించడానికి హోటల్ ప్రయత్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రెండు హోటల్కి సంబంధించి ఒక బార్ కు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కుటుంబ రెస్టారెంట్ కి సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ రమణ.